వెల్కమ్ టు నేటి ధరణి న్యూస్. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామం పవన్ కళ్యాణ్ నివాసం వెనుకాల ఉన్నటువంటి అటవీ పుంత రోడ్డు నందు సీతారామస్వామి కళ్యాణ మహోత్సవం పురస్కరించుకుని రాష్ట్ర స్థాయి గుర్రాల పరుగు పోటీలు జనసేన పార్టీ నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా పాయకరావుపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గెడ్డం బుజ్జి, 5 మ్యాన్ కమిటీ సభ్యులు ఓదూరు కిషోర్, ఓరుగంటి పెద్దకాపు మాట్లాడుతూ 2 సంవత్సరాల నుండి రాష్ట్ర స్థాయి గుర్రం పరుగు పోటీలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పురాతన కాలం నుంచి వస్తున్న సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ ఇటువంటి పోటీలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 35 గుర్రాలు పరుగు పోటీలో పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో 5 మ్యాన్ కమిటీ సభ్యులు ఓదూరు కిషోర్, ఓదూరి నాగేశ్వరరావు, ఓరుగంటి వినయ్ అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. చెప్పండి సార్. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో పిఠాపురం అంటే ఒక పవన్ కళ్యాణ్ గారి కాన్స్టిట్యున్సీ చాలా అద్భుతంగా మొన్నే పంచాయతీరాజ్లో నెంబర్ 1 స్థానంగా పవన్ కళ్యాణ్ గారు ర్యాంక్లో ఫస్ట్ వచ్చారు. అలాగే అంత ప్రతిష్టాత్మకమైన పిఠాపురం నియోజకవర్గంలో చేబోలు గ్రామంలో ఎంతో ప్రతిష్టాత్మక 200 సంవత్సరాల శ్రీరామనవమి గుడి కట్టి ప్రతిష్టాత్మక శ్రీరామనవమి ఉత్సవాలు జరుపుతున్నారు. ఇక్కడ పెద్దకాపు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇల్లు ఇచ్చిన నాగేశ్వరరావు గారు ఇంటి దగ్గరే ఈ గుర్ర పందాలు, ఎడ్ల పందాలు పోటీలు పెట్టడం కూడా వాళ్ళకి మంచి పేరు వచ్చేలాగా పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో కళలంటే ఎంతో అద్భుతంగా ఆయన కళల గురించి ఎప్పుడూ ప్రస్తావిస్తారు. ఆయన ఒక కళాకారుడిగా వచ్చినారు కాబట్టి ఆయన చేసే మంచి పనులన్నీ కూడా ఈ నియోజకవర్గానికి ఎంతో అభివృద్ధి చెందింది. అలాగే ఇక్కడ ప్రతిష్టాత్మకంగా ఇంత జనవాహినిలో గుర్ర పందాలు పెట్టడం అంటే సామాన్య విషయం కాదు. గుర్రం మేపడం అంటేనే చాలా ఖర్చుతో కూడుకునే వ్యవహారం. అలాంటి వాళ్ళని జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి అందరినీ ఇక్కడికి తీసుకొచ్చి ఈ పోటీలు నిర్వహించి శ్రీరామనవోత్సవాలు ఇంత ఘనంగా చేస్తున్న పెద్దకాపు గారికి, అలాగే నాగేశ్వరరావు గారికి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.